ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, మున్సిపాలిటీ, ఆప్కాసు, ఎస్ఎస్ఏ, నేషనల్ హెల్త్ మిషన్, పంచాయతీ ఇంకా రకరకాలైనటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు సరైన వేతనం లేక అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. 2014 నుంచి 2026 వరకు ఒక్క రూపాయి కూడా వేతనం పెరిగినటువంటి పరిస్థితి లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు డైరెక్షన్ చేసినప్పటికీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సక్రమైనటువంటి పద్ధతిలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టే వీటికి వ్యతిరేకంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఏమో జీతం పెరగట్లేదు, మరోవైపు ఏమో వస్తువులు అన్ని రకాలైనటువంటిది అన్నీ కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే జీతం పెంచాలని చెప్పని రేపు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్త కలెక్టరేట్ ముట్టడికి కార్మిక లోకం తరలి రావాలని చెప్పని CITU తిరుపతి జిల్లా కమిటీ పక్షాన పిలుపునిస్తూ ఉన్నాం. రేపు జరుగుతున్నటువంటి కలెక్టరేట్ ముట్టడికి ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. లెమన్ ట్రీ తిరుచానూరులో ఉండే హోటల్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు జరుగుతుంది. ఉదయం 10 గంటల లోపల కార్మికులంతా కూడా అక్కడ చేరుకొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలి. అనంతరం కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.